ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన రాత్రి అంతను కూడా మీ యొక్క రక్షణ సహాయం మాకు అనుగ్రహించారు. మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరిచారు నాయన. మంచి నిద్రను మా అందరికీ దయచేసినందుకు అయ్యా మీకే కోట్లాది కోట్ల స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, ఈ ఉదయకాల సమయంలో ఈ గురువార కాలాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారయ్యా. అయినప్పటికీ నాయన మమ్మల్ని ప్రేమించి మా పైన కృప చూపి అయా మమ్మల్ని అనుక్షణము కాపాడి భద్రపరిచి సజీవ లెక్కల్లో ఉంచిన విధానాన్ని బట్టి కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనము, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును అని తండ్రి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవును తండ్రి, అయా ఈ రోజున మమ్మల్ని అందరూ కూడా విడిచిపెట్టిన మా కష్టాల్లో, మా శ్రమల్లో, మాకున్న ఇబ్బందుల్లో ఏ ఒక్కరూ కూడా తోడుగా లేకపోయినా మీరు మమ్మల్ని విడిచిపెట్టరని, అయా ఎన్నడూ కూడా ఎడబాయరని, మాకు తోడుగా ఉంటారని ఈ ఉదయకాలంలో మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. ఎవరైతే ఈరోజు ఒంటరి అని బాధపడుతున్నారో, ఎవరైతే ఈ రోజున ఎలా ముందుకు వెళ్ళాలా అనే ఆలోచనతో ఉన్నారో అయా వారికి మీరు తోడై ఉన్నారు, వారికి మీరు సహాయం చేస్తారు, వారి ప్రతి కార్యమును సఫలపరుస్తారనే విశ్వాసంతో ముందుకు సాగే కృప దయచేయండి నాయన. ఈ ఉదయకాలంలో అయ్యా మా పనులన్నిటిని బట్టి అడుగుతున్నాం, మీ పాద సన్నిధిని పెడుతున్నాం. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, జ్ఞానం దయచేయండి. అయ్యా మా పనులలో నూరంతలుగా ఫలించుటకు, గొప్పగా ఆశీర్వదింపబడుటకు మీ సహాయము దయచేయండి. ఎవరు కూడా మా పనులకు ఆటంకం కలిగించకుండా మీరే మమ్మల్ని నడిపించండి. మీకు విరోధమైన కార్యములు మా ద్వారా జరగకుండా సహాయము దయచేయండి. ఆగిపోయిన ప్రతి పనిని కూడా మరలా తండ్రి మీ సహాయము చేత పునరుద్ధరింపబడుటకు కృప దయచేయండి నాయన. అదేవిధంగా నాయన ఈ రోజున మా యొక్క ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం. ప్రతి ప్రయాణమును కూడా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఏ అపాయము, ఏ ప్రమాదము, మార్గమందున ఏ సమస్యను కూడా మాలో ఉన్న ఏ బిడ్డకు జరగకుండా, కలగకుండా తండ్రి మీరే కాపాడండి. అదేవిధంగా తండ్రి ఈ రోజున ఎవ్వరికీ కూడా ఏ లోటు లేకుండా కృప దయచేయండి నాయన. వారికి ఈరోజు ఏవైతే అవసరం ఉన్నవో నాయన వాటన్నిటినీ మీ కృప చొప్పున కనికరించి వారికి అనుగ్రహించండి. మంచి ఆరోగ్యం, మంచి ఆర్థిక పరిస్థితిని దయచేయండి. ఆత్మీయతలో వృద్ధిని వారికి అనుగ్రహించండి. అయా వారి మాటలు, వారి నడవడిక అన్నీ కూడా మీ నామానికి మహిమకరంగా ఉండే కృప దయచేయండి. అదేవిధంగా నాయనా ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ బిడ్డలు వెళ్తున్నారు, సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. అయ్యా జ్ఞానం దయచేయండి, జ్ఞాపక శక్తి వారికి అనుగ్రహించండి నాయన. టెన్షన్ లేకుండా కృప దయచేయండి. అదేవిధంగా ఈరోజు డెలివరీస్ కోసం, రిపోర్ట్స్ కోసం వెళ్తున్నారు, ఆపరేషన్స్ నిమిత్తం సిద్ధపాటు కలిగి ఉన్నారు. వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం, మీరే వారందరికీ తోడై ఉండి ఏ హాని వారికి జరగకుండా అన్నిటిలో తండ్రి ప్రతి విషయంలో ప్రభు అనుకూలంగా తండ్రి ఉండమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా గృహాల్లో ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఒంటరిగా ఉండబోతున్నారో వారందరికీ మీ రక్షణ సహాయం దయచేయండి. ఏ దుష్టుడు వారిని తాకకుండా భద్రపరచండి నాయన. అదేవిధంగా ఈ రోజున మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అయ్యా ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము. మాకు నెమ్మదికరమైన, ప్రశాంతమైన, సమాధానకరమైన జీవితాన్ని ఈరోజు మాకు దయచేయండి. ఎవరితోనూ ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు లేకుండా కృప చూపించండి. ఈ లోకమాయలో మేము ఈరోజు పడిపోకుండా, ఎవరి ఆకర్షణలోకి మేము వెళ్ళిపోకుండా, ఎవరు మమ్మల్ని మోసపరచకుండా అయ్యా మీరే మాకు తగిన జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. ముఖ్యంగా మేమందరము కూడా విశ్వాసము పైన జీవించుటకును, మీపై ఆధారపడి ముందుకు సాగుటకును సహాయము దయచేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. అయా మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి
మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించమని, కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించి మేము కూడా మీకు సాక్షులుగా జీవించే అవకాశమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.